జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ కమలానగర్ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల చిరకాల కల ఈ రోజు నెరవేరింది. డబుల్ బెడ్రూమ్ ఇంట్ల కోసం లబ్ధిదారులు తమ సొంత గృహాలు వదిలేసి గత కొన్నేళ్లుగా అద్దె గృహాల్లో నివసించారు. అయితే అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు ఇప్పించేందుకు రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు అవిశ్రాంతంగా కృషి చేశారు. ఈ రోజు హైదరాబాద్ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి ఆధ్వర్యంలో రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి శ్రీ పొంగులటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారితో కలిసి 44 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఆర్డీఓ దశరథ్ సింగ్ రాథోడ్, ఖైరతాబాద్ ఎంఆర్ఓ నయీముద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమలానగర్ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారిని శాల్వా కప్పి సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమలానగర్ వాసులు, రహమత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్క పేరు పేరున లబ్ధిదారులందరికీ నా కృతజ్ఞతలు. మా సిఎన్ రెడ్డి గారు మా కార్పొరేటర్, మేము రహమత్ నగర్ డివిజన్ నుంచి వచ్చానండి. మేము చాలా అంటే మిడిల్ క్లాస్ అండి. మేము చాలా కష్టపడి మా ఇండ్లు, మా లీడర్స్ ప్రతి ఒక్కరూ మా కోసము మేము ఇళ్ళలో ఒక్కొక్కరు ఇళ్ళలో పని చేసుకొని బ్రతుకుతున్నారు. మేము కూడా ఎడ్యుకేటెడ్ అండి, కానీ మాకంటూ సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. మా తరఫున మా బస్తీ వాసులు చాలా మంది మాకు కొన్ని సర్టిఫికెట్స్ లేవు, ప్రూఫ్స్ లేవు, అవి లేవు, ఇవి లేవు అని టీఆర్ఎస్ గవర్నమెంట్ తరఫున మమ్మల్ని చాలా పోస్ట్ పోన్ చేసి కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకుండా నిలిపివేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మాకు ప్రతి ఒక్కటి కలెక్టర్ సార్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే కలెక్టర్ సార్ మేము ప్రజావానికి ఒక్కటేసారి అటెండ్ అయినాము. మా 10 సంవత్సరాల కృతజ్ఞత ఒకటే రోజు తీర్చారు సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి సార్. మా అందరి తరఫున మీ అందరికీ, మా బస్తీ వాసులకు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మాకు ప్రూఫ్స్ లేకున్నా వాళ్ళే ముందు వచ్చి మాకు ఇక్కడి వరకు ఈ స్టేజ్కి పర్మిషన్ ఇచ్చింది అంటే మా వాళ్ళు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. నేనేమైనా తప్పు మాట్లాడి ఉంటే క్షమించండి.